ఈ నేపథ్యంలో ఏమంటాడు, గుజరాత్లో ₹99 విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే, విద్యుత్తు వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం మీద ₹2.40 అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ 23.5% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల 17 to 18% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి. అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, పవర్ ఉత్పత్తి చేసినా, సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక 50 పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది. నమస్తే ప్రజలందరికీ, నేను మా గజనం కోసం ప్రేయర్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా సహకరించాలి. లోకాన్ని వెళ్ళే ప్రతి ఒక్క దేవుళ్ళకు నేను కోరుకుంటుంది, నాయన వెంకటేశ్వర స్వామి, అయ్యా అల్లా, పరలోకమున నా తండ్రి యేసయ్య, నాయన మనకి ప్రజలను మోసం చేసే శక్తినిచ్చావు, తల్లిని ఈదులు నెట్టే శక్తినిచ్చావు, అప్పచెల్లెల్ని మోసం చేసే మంచి బ్రెయిన్ ఇచ్చావు నాయన తండ్రి. ఇంతే కాకుండా ప్రజలందరి డబ్బులతో ఏ విధంగా నాశనం చేయాలో మంచి తెలివినిచ్చావు, అక్కడక్కడ లంచాలు తీసుకునే శక్తినిచ్చినావు. వాటిని ఏం మాట్లాడాలో తెలియకుండా బ్రెయిన్ మాత్రం ఇవ్వలేదు స్వామి. అది కూడా కొద్దిగా ఇస్తే మా అన్న ఎట్టో ఒకట మిగతా మోసం చేసి బతుకుతాడు. నాయన యేసయ్య, సో మా అన్నకి ఎంతో ఎంతో ప్రసాదించావు, డబ్బుల్ని అడ్డదొడ్డంగా సంపాదించే తెలివినిచ్చావు, అందరినీ కూడా ఏ విధంగా మోసం చేయాలో అనే కన్నింగ్ బ్రెయిన్ ఇచ్చావు. కానీ ఏం మాట్లాడాలో తెలియని నోరునిచ్చావు నాయన. కొద్దిగా దాన్ని కూడా ప్రసాదించావంటే ఎట్టో ఒకట మా పార్టీ మేము మళ్ళీ బాగుపడతాం స్వామి. సో అంతేకాకుండా సో కళ్ళ ముందు కనిపించే నిజాలని ఏ విధంగా మభ్యపెట్టాలో తెలియని బ్రెయిన్ ఇచ్చావు స్వామి. దాన్ని ఎట్టో ఒకట కొద్దిగా మెరుగుపరిచావంటే మా అన్న మాట్లాడి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇంకొక ఛాన్స్ ఇస్తే ఒక 100 సంవత్సరాలు లేదంటే ఒక 500 సంవత్సరాలు రాష్ట్రాన్ని మింగబెడతాం. సో దీనికోసం మీ అందరి మీద ఒట్టేసి మా అన్న నేను తీసుకుంటున్నాం స్వామి. కాబట్టి మీరందరూ కూడా మా దయించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మత్తయి సువార్త 1 ఆమేన్.